హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెస్సీ కిచెన్ రెసిపీస్. ఇవాళ మనం ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. అది కొర్ర బియ్యం ఉప్మా. కొర్ర బియ్యం తినలేను, చప్పగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఇలా ఉప్మా ట్రై చేయండి. సో ముందుగా కుక్కర్ పెట్టేసి పొయ్యి మీద అందులో పోపు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, తర్వాత పెద్దగా కట్ చేసుకున్న మిర్చి. నేను అప్రాక్సిమేట్లీ 4-5 మిర్చీలు కట్ చేసుకున్నాను. అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్. వీటైనా పెద్దగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇది కుక్కర్లో చేస్తున్నాము అండ్ విజిల్స్ కూడా ఎక్కువ తీస్తాం కాబట్టి గ్రేవీలా అవ్వకుండా వెజిటేబుల్స్ ఏవైనా కానీ పెద్దగా కట్ చేసి వేసుకుంటున్నాను. సో తర్వాత అలానే క్యారెట్ అండ్ టమాటో కూడా పెద్దగా కట్ చేసి వేసాను. సో 1 క్యారెట్ అండ్ 1 టమాటో. అండ్ ఇవన్నీ బాగా గోలాల్సిన అవసరం లేదు, జస్ట్ నూనెలో మగ్గితే చాలు. అండ్ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన లైట్గా పోయే వరకు గోలిస్తే చాలు. తర్వాత ఎ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్. అండ్ ఇప్పుడు కొలత చూద్దాము. సో నేను చూపించిన చిన్న టీ గ్లాస్ ఒకరికి సరిపోతుంది కొర్ర బియ్యము. మళ్ళీ చెప్తున్నాను, సో ఒక కొర్ర బియ్యం గ్లాస్కి 5 నీళ్ళు పడతాయి. అకార్డింగ్లీ మీరు వేసుకోండి. తర్వాత సాల్ట్ రుచికి సరిపడా వేసుకున్న తర్వాత కొర్ర బియ్యం వేసేసి మంచిగా కలుపుదాము. ఎందుకంటే సాల్ట్ మంచిగా నీళ్ళల్లో మొత్తం కలవడానికి. లైట్గా పొంగు వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేసి మనం 5 విజిల్స్ తీయాలి, ఎందుకంటే కొర్ర బియ్యాన్ని మనం ముందుగా నానబెట్టుకోలేదు కాబట్టి. ఇప్పుడు మీకు చూసినట్టయితే ఇలా గ్రేవీగా అండ్ ఉప్మా టేస్టీగా రెడీ అవుతుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్